హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ న్యూస్ టీవీ ఛానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యూస్ టీవీ కార్యాలయంపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. కార్యాలయం ముందు ఉన్న కార్లను ధ్వంసం చేశారు. లోపలికి దూసుకు వెళ్లి స్టూడియోను ధ్వంసం చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. తమ సిబ్బంది పైకి సైతం దాడికి యత్నించారని న్యూస్ టీవీ యాజమాన్యం ఆరోపించింది. దాడి ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేసింది న్యూస్ ఛానల్ యాజమాన్యం. న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై దాడి ఘటనను ఖండించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మీడియాలో ప్రసారమయ్యే వార్తలు కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసే విధానం ఇది కాదన్నారు. ఛానల్పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలన్నారు పవన్ కళ్యాణ్. ఈ దాడికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి మహాన్యూస్ కార్యాలయం పైన టీఆర్ఎస్ నాయకులు దాడి చేసినట్టుగా సమాచారం అందుతుంది. బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని భారీ ఎత్తులో నినాదాలు చేస్తూ కేటీఆర్ కు వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి థంబ్నెయిల్స్ తప్పుడు ప్రచారాలు చేసి పరువును దిగజార్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అసలు ఏ ఆధారం లేకుండా బేస్లెస్ వార్తలు చేసి పూర్తి స్థాయిలో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని సైతం దీంట్లో లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మహాన్యూస్ లోపలికి వెళ్లి దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో మహాన్యూస్ ఎదురుగా ఉన్నటువంటి ఫ్రంట్ గ్లాసెస్ అన్ని కూడా ధ్వంసం చేసి లోపలికి వెళ్లి అడ్డుకునేటువంటి దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న మొన్నటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన మహాన్యూస్ కొన్ని థంబ్నెయిల్స్ ని ఏర్పాటు చేయడము, వాటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ రకంగా సంబంధం లేనటువంటి కేటీఆర్ ఫోటోని పెట్టి దాంట్లో రాకపోతే హీరోయిన్స్, మోడల్స్ కాల్ రికార్డింగ్స్ బయట పెట్టాయి అంటూ కేటీఆర్ ఫోటో పెట్టి థంబ్నెయిల్ పెట్టడము, మౌనం అంగీకారం సిగ్గుందా ఆడవాళ్ళ ఫోన్ వినడానికి అంటూ ఇదొక థంబ్నెయిల్ పెట్టడము, నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు అంటూ ఈ రకరకాల కేసీఆర్ కుంపలో ట్యాపింగ్ కుంపటి అంటూ కూడా రకరకాలుగా కేటీఆర్ ఫోటోలను పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ ని జతపరిచి హీరోయిన్స్, మోడల్స్ ని కేటీఆర్ ఏదో వ్యక్తిగతంగా పిలిచినట్టుగా కూడా ఆధారాలు లేకపోయినా మహాన్యూస్ ప్రసారం చేసింది అంటూ కూడా బీఆర్ఎస్ యొక్క ఆరోపణలు వ్యక్తం చేస్తూ మహాన్యూస్ పైన ఈ కార్యాలయం పైన దాడి చేయడం జరిగింది. ఈ న్యూస్ ఛానల్ కార్యాలయం పైన దాడి చేయడం పట్ల మాత్రం జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా టీఆర్ఎస్ పైన మండిపడతా ఉన్నాయి. అది ఉంటే లీగల్ గా లేదా పోలీసులు కేసు నమోదు చేయాలి, లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి. కానీ ఇంతమంది ఒకేసారి వచ్చి స్వేచ్ఛ కలిగినటువంటి న్యూస్ ఛానల్ పైన ఈ రకమైనటువంటి దాడులకు తెగపడి దాడులతో భయపడేటువంటి సంస్కృతి సరైంది కాదు. దీనిపైన విచారణ జరిపించి ఎవరైతే మహాన్యూస్ కార్యాలయం పైన దాడి చేసి అక్కడ హంగామా క్రియేట్ చేశారో వీళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలంటే కూడా మాత్రం జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. మహాన్యూస్ జరిగినటువంటి దాడి తీరులో చాలా ఆవేశంగా వీళ్ళు అక్కడికి చేరుకొని ముందుగా సెక్యూరిటీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడము, తర్వాత లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేయడము, కొంతమంది లోపలికి వెళ్లి నేరుగా ఎదురుగా ఉన్నటువంటి సోఫాలు, కుర్చీలు, సెక్యూరిటీ రూమ్, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించి వీళ్ళు తీసుకొచ్చినటువంటి కర్రలతో మహాన్యూస్ కార్యాలయం ముందున్నటువంటి వాహనాలని ధ్వంసం చేయడము, అద్దాలను ధ్వంసం చేయడము, ఉద్యోగులంతా కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేయడము, ఇదంతా కూడా జర్నలిస్టులని ఇబ్బందికి గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వీళ్ళు దాడుల పేరుతో దౌర్జన్యానికి పాల్పడతా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు అంటూ మాత్రం జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఆవేశంగా మండిపడతా ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి మహాన్యూస్ యాజమాన్యం పోలీసులకు కూడా సమాచారం చేరవేసింది. పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు అన్నిటిని కూడా పరిశీలించి అక్కడ జరిగినటువంటి ఉదంతాన్నిటిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఎవరైతే దాడికి పాల్పడి హంగామా క్రియేట్ చేశారో వాళ్ళందరిపైన ఇప్పటికీ కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. వీరందరినీ కూడా త్వరలో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.